చిన్ననాటి కష్టాలు, చదువులో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు ఆయనలో ఒక సంకల్పాన్ని నింపాయి. ఇలాంటి బాధలు ఇంకెవ్వరికీ అనుభవించకూడదనే సంకల్పమే ఆయనను సేవా మార్గంలో నడిపించింది. సాయిశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్, శివం ఫౌండేషన్, యానిమల్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు, ల్యాప్టాప్లు, వికలాంగులకు వాహనాలు అందిస్తున్నారు మండవ మురళీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా కమ్మవారిని ఒక తాటుపైకి తెచ్చి కమ్మ సేవా సంఘాన్ని స్థాపించి ప్రతి పేద విద్యార్థికి తోడుగా నిలుస్తున్నారు. సేవే శాశ్వతమని నమ్మే మురళీకృష్ణ తెలుగు సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకాశం జిల్లా పేరు చెబితే పేద విద్యార్థుల కళ్లల్లో మెరిసే కృతజ్ఞత, వెలుగులు గుర్తుకు తెచ్చే పేరు మండవ మురళీకృష్ణ. సాయం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ఆలోచనకు కార్యరూపమిచ్చి ఇదే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న వారు కొద్ది మంది మాత్రమే. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు మురళీకృష్ణ. చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల తన కళల్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితులు మరి ఎవ్వరికీ రానివ్వద్దని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఆయనను సేవా మార్గం వైపు నడిపించింది. సాయిశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్, శివం ఫౌండేషన్, యానిమల్ ట్రస్ట్ ఇలాంటి అనేక సేవా సంస్థలను స్థాపించి ఆయన ప్రతిరోజు వందలాది మందికి అన్నదానం చేయడం, పేద విద్యార్థులకు పుస్తకాలు, ల్యాప్టాప్లు అందించడం, వికలాంగులకు వాహనాలు ఇవ్వడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అక్కడితో ఆగకుండా తాను మాత్రమే కాదు, తన తోటి వారందరినీ ఈ సేవా యజ్ఞంలో భాగస్వామ్యులను చేయాలనే ధ్యేయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారిని ఒక తాటిపైకి తెచ్చి కమ్మ సేవా సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘం ద్వారా కేవలం తమ వర్గానికి మాత్రమే కాకుండా ప్రతి పేద విద్యార్థి డబ్బుల కొరతతో చదువు ఆగిపోకుండా సహాయం చేస్తున్నారు. నా పేరు మండవ మురళీకృష్ణ, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు, అలాగే కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషులు విలువలని, అలాగే 10 మంది మన వెంట నడిచే సంపాదించడం కూడా డబ్బు లాంటిదే. ఉదాహరణకి నా విషయం తీసుకుంటే, ఆర్థిక స్తోమత వల్ల నేను చాలా చదువుకోవాలి అనుకున్న దానికి చదువుకోలేక, అలాగే ఒంగోలు ఎందుకు రావాల్సిందో కూడా మీకు చిన్నగా వివరిస్తాను. చదువు తక్కువ వల్ల నేను ఒంగోలు చిన్న జాబ్కి రావడం జరిగింది. అప్పుడు పడ్డ కష్టాలు మరెవరో పడకూడదు, మన వల్లే ఇతరులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని రాకుండా ఉండడం కోసం మేము సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థ నెలపాను. దానిలో బ్లైండ్, హ్యాండిక్యాప్డ్ హాస్టల్ నడుపుతున్నాం. అదేవిధంగా మాకు ఇంకా 2-3 ఫౌండేషన్, శివం ఫౌండేషన్, అలాగే యానిమల్ సేవ్ ది యానిమల్ ఫౌండేషన్, ఈ మధ్య కమ్మవారి సేవా సంఘం, మా ఒక్క కమ్మ సంఘానికి కాకుండా ఇతర కులస్తులకు కూడా అందరూ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఎవరున్నా వారికి విద్య, వైద్యం, అలాగే స్పోర్ట్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం ఒక సంఘం ఏర్పాటు చేసి మేము దానికి దాని అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం. దానిలో భాగమే 1K డోనర్స్ క్లబ్ అని ఒకటి ఏర్పాటు చేసాం. ప్రతి మనిషి నెలకు 1000 రూపాయలు కలెక్ట్ చేసుకుని సుమారు 1000 మంది మెంబర్స్తో ఈ క్లబ్ నడపటానికి నిశ్చయించుకున్నాం. ఇప్పుడు సుమారుగా అతి తక్కువ కాలంలో 500 మంది మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఐ మిత్రులు సహకారం అందిస్తున్నారు. దీనివల్ల ఏ పేద విద్యార్థి చదువుకి దూరం కాకూడదు అనేదే ముందు మా నినాదం.